దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుడు సాహస నాయకులు వెంకయ్య గారికి, తమ్ముడు సాత్వికులు కూడా వచ్చిన పెద్దలు, దేవుని పిల్లైన వారికి, ఆన్లైన్లో చూస్తున్న పెద్దలకు, దేవుని పిల్లైన వారికి ప్రభుపేట వందనాలు. దేవుని వాక్యము ఆలోచన చేస్తూ వచ్చాను. న్యాయాధిపతులు 4వ అధ్యాయం వరకు ఈ దినం మనము ఆలోచన చేస్తూ వస్తున్నాం. ప్రతిరోజు దేవుని బిడ్డలుగా మనం ఆత్మీయ స్థితిలో ఎదగాలి అంటే దేవుని వాక్యం మనము చదవాలి. బైబిల్ స్టడీలో చాలా సంగతులు మనము నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ దినం కూడా మాట్లాడుతూ వచ్చారు, మనం కూడా దేవుని వాక్యం విన్నాం. మరి కొద్ది నిమిషాలు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను కూడా మాట్లాడాలని ఆలోచన చేస్తూ ఉన్నాను. న్యాయాధిపతులు 21 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో వచనాలు 618 వచనాలు ఉన్నాయి. 21 అధ్యాయాలు అనేసరికి చదవాలనేసరికి ఏమో అంటాము, కానీ వచనాల ప్రకారం చూస్తే చాలా ఈజీ ఏమో అనిపిస్తారు. సరే, దేవుని వాక్యము మనము చదవాలి. ఆ వాక్యం మన ఆత్మీయ స్థితికి ఎంతో ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. బైబిల్ స్టడీలో న్యాయాధిపతుల గ్రంథాన్ని ఇప్పటికి 3 అధ్యాయాలు అయిపోయాయి. 4వ అధ్యాయం దినము నేర్చుకుంటున్నాం. దేవుని పిల్లలకు ఎందుకు ఇంత కష్టాలు, అవమానాలు, ఇబ్బందులు అని ఆలోచన చేస్తే బైబిల్లోనే 2 వచనాలు మనం చూడగలం. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 19-20 వచనంలోను, 21వ అధ్యాయం 25వ వచనంలోను వారు పూర్వీకుల కంటే చాలా చెడ్డగా జీవించారని రాయబడ్డది. మొదటేమో 8 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారని, తర్వాత ఏమో 18 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారని, 4వ అధ్యాయం దగ్గరికి వస్తానికి 20 సంవత్సరాలు వారు బానిసలు. ఎందుకు ఇటువంటి పరిస్థితి వారికి కలిగిందనంటే, దేవుని విడిచి దేవుని మరిచి వారి ఇష్టానుసారంగా జీవించడానికి, దేవుని మార్గంలో బ్రతకకుండా వారికి నచ్చినట్టుగా జీవించడం కారణాన, వారి పూర్వీకుల కంటే చెడ్డగా ప్రవర్తించిన కారణమున దేవునికి కోపం వచ్చింది. వారు కఠినమైన బాధలు, కఠినమైన పరిస్థితులు అనుభవించ వచ్చిందని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని పిల్లల్లో అన్ని పరిస్థితులు అనుభవించడానికి అవిధేయత, అంటే దేవుని మరిచి దేవుని విడిచి వారు బ్రతుకుతున్నారు కాబట్టి దేవుడు లేని సమాజంగా జీవిస్తున్నారు, దేవుని భయం లేని ప్రజలుగా జీవిస్తున్నారు. కాబట్టి వారిలోనికి పాపం వచ్చింది. ఆ తర్వాత అన్యులతో స్నేహం చేస్తున్నారు, వారితో సంబంధాలు పెట్టుకుంటున్నారు, అక్ర సంబంధంగా జీవిస్తున్నారు, విగ్రహారాధనకు సాగిలు పడుతున్నారు, ఇతరమైన దేవతలను పూజిస్తున్నారు. ఇది దేవునికి నచ్చలేదు. వారి అవిధేయత వల్ల, వారి అవిశ్వాసం వల్ల దేవునికి కోపం వచ్చింది. అందుకు వారు బానిసలుగా జీవించవలసిన పరిస్థితి వచ్చింది. ఆ అవిధేయత వల్ల, అవిశ్వాసం వల్ల వారు ఏ పని చేద్దామన్నా, యుద్ధం చేద్దామన్నా, ఏది చేద్దామన్నా అపజయం కలుగుతుంది వాళ్ళకి. దేవుని పిల్లలుగా దేవుని మార్గాలు విడిచి మనం అవిధేయత చూపించి అవిశ్వాసంలో బ్రతికితే, మనం ఏ పని చేసినా అది ఉద్యోగంలో కానీ, చదువుల్లో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ అపజయాలు మనకు ఎదురవుతాయి. ఎందుకు ఇటువంటి అపజయాలు మనకు ఎదురవుతున్నాయి అని మనం ఆలోచన చేస్తే, దేవునికి అవిధేయత చూపించడం వల్ల, అవిశ్వాసం చూపించడం వల్ల అటువంటి అపజయాలు మన జీవితంలో కలుగుతాయి అని మనం ఎదిగితే, ఇశ్రాయేలు ప్రజలు అలాగే ఎప్పుడైతే కఠినమైన బాధలు, ఇటువంటి పరిస్థితులు, ఏ పని చేసినా యుద్ధాల్లో అపజయం ఇవన్నీ కలుగుతున్నాయి, ఎందుకు ఈ కారణాలు అని ఆలోచన చేసినప్పుడు వారు మరలా వారి దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడుతున్నారు. ముందేమో అవిధేయత చూపించారు, దానివల్ల అపజయం కలిగింది. అపజయాలు ఎప్పుడైతే వారి జీవితాల్లో కలిగి ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడుతున్నారు, దేవుని కనికరించమని, దేవుని కృప కొరకు వారు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు కరుణామయుడు కాబట్టి కనికరించి, ప్రేమ చూపించి వారిని రక్షించడానికి, వారిని నడిపించడానికి ఒక న్యాయాధిపతిని దేవుడు మరలా వారి కొరకు సిద్ధపరచడం, దేవుడు ఏర్పాటు చేయడం, ఇవి వారికి దేవుడు సహాయం చేయడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవి దేవుని పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు 4వ అధ్యాయం దగ్గరికి వస్తాడికి, ఈ 4వ అధ్యాయంలో 24 వచనాలు ఉన్నాయి. ఈ 24 వచనాల్లో మొదటిగా మనం చూస్తూ ఉన్నాం కదా, యెహూదు న్యాయాధిపతిగా ఉన్నంత కాలం, అంటే 80 సంవత్సరాలు దేవుడు వారిని చాలా ప్రేమించాడు.
దేవుడు వారికి కావలసిన సిరి సంపదలు, సుఖ సంతోషాలు అన్నీ ఇచ్చారు. కానీ దేవుడు ఇంత చక్కగా మనల్ని పోషిస్తున్నాడు, దేవుడు ఇంత చక్కగా మనల్ని ప్రేమిస్తున్నాడని, ఇన్ని సమకూరుస్తున్నాడని ఏ రోజు దేవునికి కృతజ్ఞతలు చెప్పే విధంగా, దేవుని మహిమపరిచే విధంగా లేరు. దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాయి, అనుభవిస్తున్నారు, సంతోషిస్తున్నారు. సిరి సంపదలు వారి జీవితాలు కలుగుతున్నాయి, సుఖ సంతోషాలు కలుగుతున్నాయి. ఇవన్నీ దేవుని వల్ల కలుగుతున్నాయి అని ఏ రోజు దేవుని జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని కృతజ్ఞతలు చెప్పడం కానీ, దేవుని మహిమపరచడం కానీ చేయలేదు. వారు ఏ విధంగా ఉన్నారని అంటే, యెహూదు చనిపోయిన తర్వాత మరలా దేవుని విడిచి, దేవుని మార్గాలు విడిచి వారు చెడ్డగా ప్రవర్తించినందువల్ల కానాను రాజు చేతికి 20 సంవత్సరాలు వారి చేతికి అప్పగించాడనే మాట అక్కడ మనము చూస్తా ఉన్నాం. అంటే వెనకటి స్థితికి వెళ్ళిపోయారు. న్యాయాధిపతి ఉన్నంత కాలము భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారు, విశ్వాసం ఉంచుతున్నారు, దేవుని కొరకు బ్రతకడానికి ఆలోచన చేస్తున్నారు. న్యాయాధిపతి ఎప్పుడైతే లేకుండా ఉంటున్నారో వెంటనే వాళ్ళు మళ్ళీ దేవుని మరిచి, దేవుని విడిచి వాళ్ళకి ఇష్టమైన మార్గాల్లో జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనము ఆలోచించి, న్యాయాధిపతులు కానీ, రాజులు కానీ, సేవకులు కానీ, అధికారులు కానీ శాశ్వతం కాలం ఉండరు, శాశ్వతంగా ఉండరు. మరి శాశ్వతంగా ఉండేది ఎవరు? దేవుడు, దేవుని వాక్యమే. కాబట్టి మనం న్యాయాధిపతుల మీద ఆధారపడడం కంటే, అధికారుల మీద ఆధారపడడం కంటే, సేవకుల మీద ఆధారపడడం కంటే మనం దేవుని మీద ఆధారపడి, దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని వాక్యం మీద ఆనుకొని మనం బ్రతికితే దేవుడు ఎప్పుడు శాశ్వతంగా ఉండేవాడు. వీళ్ళు న్యాయాధిపతి ఉన్నంత కాలము 80 సంవత్సరాలు ఆ కాలంలో అన్నీ అనుభవించారు, బాగానే ఉన్నారు. న్యాయాధిపతి ఎప్పుడైతే చనిపోయాడు, అందుకు 2 అధ్యాయం 19-20 వచనంలో రాస్తాడు. న్యాయాధిపతులు ఒక్కొక్కరు చనిపోతూ వచ్చారు. ఆ తర్వాత వారు ఎలా ఉన్నారంటే పూర్వీకుల కంటే చాలా చెడ్డగా వారు ప్రవర్తించారు. ఆ తర్వాత 20 వచనం దగ్గరికి వస్తే వాళ్ళు దేవునికి కోపం వచ్చింది వారి మీద. 20 సంవత్సరాలు వారిని బానిసలుగా కానాను రాజు యాబీనుకి అప్పగించారనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ 4వ అధ్యాయంలో కనానీయులు ఉన్నారు, కానాను రాజు అంటే యాబీను ఉన్నాడు, సిసేరా ఉన్నారు. వీరు దేనికి గుర్తులుగా ఉన్నారు అని అంటే, కనానీయులు లోకానికి గుర్తుగా ఉన్నారు. రాజు యాబీను లోకాధికారి సాతానికి గుర్తుగా ఉన్నాడు. సిసేరా దేనికి గుర్తుగా ఉన్నదంటే శరీరానికి గుర్తుగా ఉంది. మనకి ఉజ్జీవ కీర్తనలో ఒక చక్కటి పాట ఉన్నది, పరమాజీవము నాకు అని పాడుతూ, లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదననే ఒక చక్కటి పాటలో చరణాన్ని మనం చూస్తాం. అయితే దేవుని వాక్యంలో నుండి ఆ మాటలు మీకు చూపించాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో ఒక చక్కటి మాట రాస్తూ వస్తాడు. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకేమి సంబంధము లేదు అని మాట్లాడుతూ, ఆ తర్వాత 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం దగ్గరికి వస్తరికి చక్కటి మాట అంటాడు, సత్యవంతుడైన వారిని నేను ఎరుగుదును, దేవుడు నాకు వివేకం అనుగ్రహిస్తున్నాడు. వివేకము, తెలివి, జ్ఞానం దేనికనంటే మంచేదో చెడేదో గ్రహించడానికి, తప్పు మార్గం ఏదో సరైన మార్గం ఏదో ఆలోచన చేయడానికి. లోకము, శరీరము, సాతానుడు మనల్ని లాగుతాడు. మనము దేవుని పిల్లలం కాబట్టి దేవుని వాక్యం అనుదినము చదవాలి, దేవుని వాక్య ప్రకారంగా బ్రతకాలి. దేవుడు ఎప్పుడూ శాశ్వతమైనటువంటి వాడు కాబట్టి, దేవుని వాక్యం నిరంతరం ఉండేది కాబట్టి ఆ దేవుని వాక్య ప్రకారంగా మనము జీవిస్తే, ఈరోజు సేవకులు కానీ, న్యాయాధిపతులు కానీ, రాజులు కానీ, అధికారులు కానీ వారున్న కాలంలో ఉంటారు, తర్వాత ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు ఉంటాడు. అంటే మనం దేవుని ఆశ్రయించాలి, దేవుని మీదే ఆధారపడాలి, దేవునినే నమ్ముకోవాలి, దేవుని వాక్యాన్ని గురిగా మనం బ్రతకాలి. అలాగే ఇశ్రాయేలు ప్రజలు న్యాయాధిపతి ఉన్నంత కాలము భయభక్తులు కలిగి ఉన్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు, దేవుని మీద ఆనుకున్నారు. న్యాయాధిపతి తన కాలం అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత మరలా దేవుని మార్గాలు వదిలి దేవుని విడిచి వాళ్ళు మరలా లోకం వైపు, వాళ్ళు అన్ని దేవతల వైపు తిరిగిపోయి వారికి నచ్చిన విధంగా బ్రతకడం ప్రారంభించారు. దేవునికి అది నచ్చలేదు, దేవునికి కోపం వచ్చింది, కనుక వారిని బానిసలుగా అప్పగించవలసి వచ్చింది. ఎందుకు ఇన్ని అపజయాలు, ఎందుకు ఇన్ని అవమానాలు, ఎందుకు సంతోషం లేదు, ఎందుకు ఈ బాధలు అని అంటే వారు చూపించిన అవిశ్వాసం, అవిధేయత వలనే అనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. లోకాధికారి ఎవరిని మెరుగుదమా అనే సాతాను ఎప్పుడు ఏం చేస్తాడు? పేతురు రాసిన 1వ పత్రిక 5:8 వాడు తిరుగులాడుతూ, గర్జించిన వల్లే తిరుగులాడుతూ ఉంటాడు.
మనం అవిశ్వాసంగా మనం బ్రతికితే, దేవుని వాక్యాన్ని విడిచి మందిరానికి రాకుండా, దేవుని వాక్యం దగ్గరికి రాకుండా, ప్రార్థనలో ఉండకుండా, దేవుని సహవాసంలో ఉండకుండా మనం లోకంలో మనం జీవిస్తే, దేవునికి వేరుగా మనం బ్రతికితే, సాతానుడు గర్జించి సింహం వల్ల తిరుగులాడుతున్నాడు కాబట్టి వాడు పట్టుకొని వలలో వేస్తాయి. మనం తప్పించుకోలేం. వాడు ఉచ్చులో పడతాం, గేలం వేస్తాయి. వాటి పరిస్థితులు మనం ఎందుకు అపజయాలు, మనం ఎందుకు జయించలేకపోతున్నాం, మనం ఎందుకు మన జీవితంలో ఆశీర్వాదం లేదు, మన జీవితంలో సంతోషాలు ఎందుకు లేవనంటే మనం చూపించిన అవిధేయత వల్ల అని చాలాసార్లు ఆలోచన మనం చేయలేకపోతున్నాం. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు 8 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు, 18 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు, 20 సంవత్సరాలు బానిసలుగా ఉండవలసి వస్తుందనంటే వారు చూపించిన అవిధేయత వల్ల, వారు దేవుని విడిచి వేరుగా బ్రతకడం వల్ల అన్ని కష్టాలు, అన్ని పరిస్థితులు వారికి కలుగుతాయి. అందుకు మనం 2 వచనాలు చూపిస్తూ వచ్చాను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వాటితో నాకేమీ సంబంధము లేదు అన్నట్టు మనం బ్రతకాలి. తర్వాత ఆ యోహాను మొదటి పత్రిక 5:19 అన్నాడు కదా, సత్యవంతుడు అయిన వాడు నేను ఎరుగుదును, ఆయన వివేకం అనుగ్రహిస్తున్నాడు, నేను ఎలా బ్రతకాలో నాకు తెలుసు అని అంటాడు. అవును, దేవుని వాక్యం మనం ఎంత చదివితే, దేవుని వాక్యం ఎంత సహవాసంతో మనం దేవుని వాక్యం చేస్తే ఈ లోక పాపం ఏంటో, చెడేంటో, చెడ్డేంటో మనకు అర్థమవుతుంది. మనం దేవుని కొరకు నమ్మకముగా మనము బ్రతకగలం. అవును, లోకము శరీరం ఎప్పుడు మనల్ని ఏం చేస్తుంది, లాగుతుంది. మనం ఆత్మీయతలు ఎదగకుండా, దేవుని దగ్గరికి వెళ్ళకుండా, వాక్యం దగ్గరికి వెళ్ళకుండా, ప్రార్థన దగ్గరికి వెళ్ళకుండా, మోకరించి మనం దేవునితో సహవాసం చేయకుండా లోకము లాగుతుంది, శరీరం లాగుతుంది, సాధారణ లాగుతుంది. వీటిని మనం జయించాలంటే మన శక్తి, మన జ్ఞానం, మన బుద్ధి సరిపోదు. దేవుడు మనకు కావాలి. దేవుని మనం ఆశ్రయించిన వారమై ఉన్నాం, దేవుని మీద ఆధారపడే వారమై ఉంటే మనం వాటిని జయించగలం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అలా జయించలేక, వాటిని ఓడించలేక, వాటికి దూరంగా ఉండలేక బానిసలైపోతూ వచ్చారు. కారణం ఏంటి అంటే దేవుని మర్చి, వాక్యాన్ని మర్చి వారు నా ఆధిపత్యం ఉన్నంతకాలమే బాగున్నారు, తర్వాత మరలా విడిచి వేరే విధంగా బ్రతుకుతూ వచ్చారన్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ కనానీయులు ఎవరు అన్న ప్రశ్న మనకు వస్తే, ఈ కనానీయులు శపించబడిన వారు. అంటే ఈ కనాను ఎవరు, తన తండ్రి ఎవరు అంటే హాము. ఈ హాము ఎవరు అనంటే, అతని తండ్రి ఎవరు అనంటే నోవా. తండ్రి వస్త్రహీనుడైనప్పుడు కప్పవలసింది, దాయవలసింది బయట పెట్టినందువల్ల తండ్రి ఏం చేశాడు, అతన్ని శపించాడన్న మాట మనం చూస్తాం. కాబట్టి కనానీయులు శపించబడిన వారు. ప్రేమ ఏం చేస్తుంది అన్న ఆలోచన చేస్తే దోషములు కప్పుతుంది. దేవుడు అటువంటి ప్రేమ కలిగిన వాడు. మనం చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పటికీ దేవుడు కరుణామయుడు కాబట్టి, తన పోలికలో మనం నిర్మించుకున్నాడు కాబట్టి, మన కొరకు కలువరిశిలో ఆయన మరణించాడు కాబట్టి, ఆయన మనం ఎన్ని తప్పిదములు నేరాలు చేస్తున్నప్పటికీ కూడా, దేవుని విడిచి మనం బ్రతుకుతున్నప్పుడు కూడా, దేవుడు లేకుండా మనం జీవిస్తున్నప్పుడు కూడా, వాక్యం దగ్గరికి వెళ్లకుండా వాక్యం మరిచి మనం బ్రతుకుతున్నప్పుడు కూడా దేవుడు మనల్ని ఎంతో ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు కృప చూపిస్తూనే ఉన్నాడు. అది మనము మరిచి ఇంకా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకున్నందువల్ల కొన్నిసార్లు మన జీవితాలు అపజేయాలి, కొన్నిసార్లు మన జీవితాలు చేయాలి రాకపోవడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ మనం చాలా సంగతులు మనం నేర్చుకుంటూ వస్తున్నాము. 4 నుండి 9 వచనాల వరకు మనం చూస్తే దెబోరా బారాకుతో మాట్లాడుతూ ఉన్న సంగతి మనం చూస్తాం. దేవుడు మనకి రాజును, సిసెరాను కూడా అప్పగిస్తాడు, నువ్వు లే బారాకు అనే మాట దెబోరా చెప్తారు. అప్పుడు బారాకు ఏమంటాడు, చెట్టు కింద నువ్వు కూర్చొని బాగానే చెప్తావు కానీ నీకేం తెలుసు అన్నట్టు మాట్లాడతాయి. అంటే దెబోరా అర్థం ఏంటి, తేనెటీగా చెట్టు కింద కూర్చొని ప్రజలకి న్యాయం చేసేది, దేవుని మార్గం చెప్పేది, దేవుని పిల్లల్ని దేవుని వైపు తిప్పేది, చెట్టు కింద కూర్చునే చక్కటి న్యాయము వారికి తీరుస్తూ, దేవుని ఎలా బ్రతకాలో, దేవుని కొరకు ఎలా జీవించాలో చక్కగా వారికి నేర్పిస్తూ ఉండేది. అప్పుడు బారాకు అంటున్నాడు, చెట్టు కింద కూర్చొని బాగానే చెప్తావు కానీ అన్న మాట లేదు, దేవుడు చెప్పాడు, దేవుడు అప్పగిస్తాడు మనకి అన్న మాటలు చెప్పినప్పుడు బారాకు అంటాడు. బారాకు అనగా అర్థమేంటో తెలిసిన మెరుపు అని అర్థం. నిజం, యుద్ధంలో అటువంటి వీరుడిగానే పనిచేస్తూ వచ్చాడు. అప్పుడు నీవు ఆ 4-8 విషయంలో మనం చూస్తే, నీవు నాతో వస్తే కానీ నేను వెళ్ళను అంటాడు. నువ్వు నాతో వస్తే కానీ యుద్ధానికి నేను వెళ్ళలేను. లేదు, దేవుడు మనకు అప్పగిస్తున్నాడు, నువ్వు లే నిలబడు, దేవుడు నీకు ముందరగా ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు, 10,000 మందిని నువ్వు సిద్ధపరచుకో, దేవుడు ఖచ్చితంగా మనకి యుద్ధంలో విజయాన్ని ఇస్తాడు, జయాన్ని ఇస్తాడు, దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడద్దు అని అతన్ని ప్రోత్సహించి
అతను దేవుని మీద ఎలాగ విశ్వాసం ఉంచాలో, దేవుడు ఎలా సహాయం చేస్తాడో, దేవుడు ఎంత గొప్పవాడో అతను కొంచెం ధైర్యపరిచి బలపరిచి విశ్వాసం కొంచెం నూరిపేసినప్పుడు, కొంత దేవుని మీద ఆధారపడి దేవుని ఆశ్రయించినప్పుడు దేవుని పని మనం చేయగలుగుతాం. నాయకురాలుగా ఏం చెప్తోంది అంటే ఆమె, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు నీ ముందరున్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు విడిచిపెట్టడు. మన యుద్ధాల్లో కానీ, మన పనుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఏ పరిస్థితుల్లో దేవుడు మనల్ని విడవడు ఎడబాయడు. ఆయన మనతో ఉంటాడనే ధైర్యాన్ని ఆ బారాకుకి దెబోరా చెప్పినప్పుడు, కొంచెం బలపరిచినప్పుడు, ప్రోత్సాహపరిచినప్పుడు అతడు ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆ 13 నుండి 10 వచనం నుండి 13 వచనం వరకు యుద్ధానికి సిద్ధపాటు చేస్తాడు. మనము కొన్నిసార్లు యుద్ధం చేయవలసిన పరిస్థితి. అందుకు దేవుడు మనకి ఏ కవచం ఇచ్చాడు? సర్వంగ కవచం, విశ్వాసం అనే డాలు, ఇలా కొన్ని పరికరాలు మనం చూస్తాం. కాబట్టి యుద్ధానికి మీరు సిద్ధపాటు చేసే పరిస్థితి ఇక్కడ మనం దేవుడు తప్పక అప్పగిస్తాడు. యుద్ధంలో మనకి ఇప్పుడు జయాన్ని ఇస్తాడనే మాట 14వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చూస్తాము. దేవుడు దేవుని పిల్లలకు ఏమి ఇస్తాడు? విజయాన్ని. ఎందుకు విజయం ఇస్తున్నాడు అంటే దేవుడు వారితో ఉన్నాడు, దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుడు వారికి ముందుగా ఉన్నాడు కాబట్టి, దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి వారు ఏ పని చేసినా విజయమే. ఆ ఉద్యోగంలో ఉన్న విజయమే, బయటికి ప్రయాణంలో ఉన్న విజయమే, వారు ఏ పనిలో ఉన్నా ఎక్కడున్నా సరే దేవుడు మనతో కూడా ఉంటే ఖచ్చితంగా విజయం వస్తుంది. అదే చెప్తా వస్తుంది. 14 నుండి 16 వచనం దేవుడు దేవుని పిల్లలకు ఏమిస్తున్నాడు అని అంటే విజయాన్ని ఇస్తున్నాడు. ఎందుకు అంటే దేవుడు వారికి సహాయం చేయడము ఇష్టపడ్డాడు. దేవుడు వారికి సహాయం చేయడానికి ఇష్టపడ్డాడు కాబట్టి అనే మాటలు ఆ 14వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చూస్తాం. ఆ తర్వాత 17వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చూస్తే చూసారా, దిక్కులేని పరిస్థితుల్లో ఉంటుంది అనే మాటలు మనం చూస్తాం. ఇవన్నీ మనం ధ్యానం చేస్తే మనకు అర్థమైన మాటలు ఏంటంటే, దేవుని విడిచి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం బ్రతకకూడదు. అలా జీవించడం వల్ల ఏమవుతుంది అని అంటే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. సేవకులు కానీ, అధికారులు కానీ, న్యాయాధిపతులు కానీ, రాజులు కానీ వారి కాలంలో ఉంటారు, అంతవరకు ఉండగలుగుతారు. కానీ దేవుడు ఎప్పుడూ శాశ్వతమైన వాడు. దేవుని మీద మనం ఆధారపడాలి, దేవుని ఆశ్రయించాలి. అందుకు బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది. కీర్తన 118వ కీర్తన 8-9 వచనాలు, రాజులు నమ్ముటి కంటే మనుషులను నమ్ముటి కంటే ఎవరిని ఆశ్రయించడం మేలు అంటాడు? యెహోవాను ఆశ్రయించడం మేలు అంటాడు. దేవుని నమ్ముకొని దేవుని ఆశ్రయించి దేవుని మీద ఆధారపడితే దేవుడు అన్ని విషయాల్లో మనకి జయాన్ని ఇస్తాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆ విధంగా మనం ఉండగలిగితే దేవుడు ఎప్పుడు ఆయన కృప, ఆయన దీవెన మన మీద ఉంటుంది. ఇంతవరకు ఈ చక్కటి విషయాలు మనం వింటూ వచ్చాము. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక.